స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నివాళులర్పించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర జగజ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. అందరికి తెలిసిందే బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి. మరి జగజ్జీవన్ రావు గారు వచ్చేసి ఏదో ఒక కమ్యూనిటీ కాదు, మరి ప్రపంచానికే తను ఒక గొప్ప నాయకుడు, అలాగే మంచి పాలిటీషియన్. సో వారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్ర ఆథరింగ్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాను. నన్ను ఇన్వైట్ చేసిన హోటల్ మరి పార్ట్నర్స్కి, మేనేజ్మెంట్కి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చంటిగారితో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధిలో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. 38వ వర్ధంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన చేసిన సేవలు కొనియాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో ఏదైతే ఆయన పాల్గొన్న పాత్రను కానీ, అలాగే నెహ్రూ గారి మంత్రివర్గంలో పిన్న వయస్కుడిగా మంత్రివర్గంలో ఆయన సాధించిన ఘనతను కానీ, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ దళితులందరూ కూడా తీసుకెళ్ళాలి. కుల వివక్షకు ఏదైతే వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారో ఆ పోరాట స్ఫూర్తిని తీసుకునే మొన్న 2024లో కూడా అందరూ కూడా సమూహంగా కూటమికి మరి మద్దతు ఇవ్వడం అనేది, ఇటువంటి మెజార్టీలు రావడం కూడా ఆయన స్ఫూర్తి చాలామందికి ఆదర్శంగా నిలిచింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మంచి పట్ల, కుల వివక్ష పట్ల వాళ్ళు అదే అంకిత భావంతో పనిచేయాలని, అందరూ కూడా ఐకమత్యంతో మెలగాలని, ఆయన ఆశయ సాధనని ప్రజల్లో